ఇన్స్టాలో ప్రేమ వ్యవహారం పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా వడ్డిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వీరిద్దరూ ఓ చోట కలుసుకుంటున్నారని తెలుసుకున్న భర్త వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దేహశుద్ధి చేశాడు. మదనపల్లికి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మరో ఇంజనీరింగ్ యువకుడితో చాట్ చేస్తూ ప్రేమ వ్యవహారం నడిపించింది. ఈ వ్యవహారం భర్త పసిగట్టాడు. వీరిద్దరిని పట్టుకొని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి వద్ద తన అనుచరులతో వీరిని వెంబడించి పట్టుకున్నాడు. అనుచరులతో కలిసి తన భార్య ముందే ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రియుణ్ణి చితగ్గొట్టి దేహశుద్ధి చేశాడు. గాయపడ్డ వ్యక్తిని స్థానిక జిల్లా ఆసుపత్రిలో తరలించారు. ఇన్స్టాలో ప్రేమ వ్యవహారం పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా వడ్డిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వీరిద్దరూ ఓ చోట కలుసుకుంటున్నారని తెలుసుకున్న భర్త వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశాడు. మదనపల్లికి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మరో ఇంజనీరింగ్ యువకుడితో చాట్ చేస్తూ ప్రేమ వ్యవహారం నడిపించింది. ఈ వ్యవహారం భర్త పసిగట్టాడు. వీరిద్దరిని పట్టుకుని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మదనపల్లె జిల్లా ఆసుపత్రి వద్ద తన అనుచరులతో వీరిని వెంబడించి పట్టుకున్నాడు. అనుచరులతో కలిసి తన భార్య ముందే ఆమె ప్రియుణ్ణి చితగ్గొట్టి దేహశుద్ధి చేశాడు. గాయపడ్డ వ్యక్తిని స్థానిక జిల్లా ఆసుపత్రిలో తరలించారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వెంకటేష్, మదనపల్లె సంబంధించి తమ్మలపల్లె నియోజకవర్గంలో ములకల చెరువు వడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి ఇంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి బీటెక్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్. అయితే ఇతను ఇన్స్టాగ్రామ్ లో ఒక మహిళ పరిచయం అవడం జరిగింది. అయితే ఆ మహిళతో నిత్యం చాటింగ్ చేస్తున్న సమయంలో ఇవాళ వాళ్ళ భర్త గుర్తించి అంటే వాళ్ళిద్దరూ ఒక చోట కలుసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకుంటూ ఉండడం, లేదంటే రీల్స్ చేస్తూ కూడా ఒకరినొకరు అంటే మాట్లాడుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే అందులో భాగంగా చాలా రోజుల నుంచి అతను పసిగట్టి వీళ్ళిద్దరిని ఎట్టైనా సరే రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ కాపు కట్టి వాళ్ళిద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కూడా కలిసి ఏదైతే పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి బీటెక్ విద్యార్థి ఇంద్రశేఖర్ ని అంటే అతని పైన దాడి చేయడం జరిగింది. కట్లతో, అదేవిధంగానే కొట్టడంతో ఒకసారి అతను కింద పడిపోవడం జరిగింది. అతన్ని వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఒకసారిగా అంటే సాటి మహిళలు కూడా కొంతమంది ఒకసారిగా పచ్చని కాపురంలో అంటే చదువుకుంటున్న వ్యక్తి చదువుకోకుండా ఇలాంటి పచ్చని కాపురంలో అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే రకంగా చేసి ఈ విధంగా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కూడా దాడి చేయడం జరిగింది. అయితే ప్రియురాల ముందే ఒకసారిగా అతని పైన దాడి చేసిన నేపథ్యంలో ఆమె కూడా అడ్డుకోవడం జరిగింది. ఆమె పైన కూడా భర్త కొట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా గమనించినటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని కూడా కుటుంబ సభ్యులు ఏదైతే బాధితులతో పాటు ఆ మహిళని అదేవిధంగా ఏదైతే ఈ విధంగా ఇంద్రశేఖర్ అనే వ్యక్తి విద్యార్థి బీటెక్ విద్యార్థి ఎవరైతే ఈ రకంగా చేస్తున్నాడో అతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నారు. దాని తర్వాత పోలీసులు వాళ్ళ కస్టడీలోకి తీసుకొని కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్.